భాగ్యలక్ష్మి గారు. ఒక్క నిమిషం సార్. నమస్కారం అండి. మహాగణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పుడు 4వ సెమిస్టర్లో భాగంగా మనం నాట్యశాస్త్రాన్ని పునశ్చరణలో భాగంగా చూస్తున్నాం అండి. దీనిలో నిన్నటి వరకు కూడా మనం నాట్యవేద సంగ్రహం దీన్ని ఒక పార్ట్గా చేసుకుని 11 అంశాలతో కూడినటువంటి రసముతో మొదలు పెట్టుకొని రంగము వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఇవాళ నుండి దీనిని అనుసరిస్తూ వచ్చినటువంటి రసలక్షణ సూత్రం, దీని తర్వాత రాబోతున్నటువంటి రసం నిష్పన్నం కావడానికి కావలసిన అంశాలు ఏమిటి, ఏ రకంగా ఇవి ఉత్పన్నం అవుతున్నాయి ఇత్యాదులన్నీ కూడా మనం ఇప్పుడు చూడటం జరుగుతుందండి. ఇప్పటి వరకు చదువుకున్నటువంటి అంశాలన్నిటినీ కూడా ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకొని ఈరోజు రసలక్షణ సూత్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. సార్, నా సైడ్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటున్నట్టుంది సార్. నెట్ కొద్దిగా నేను వీడియో ఆఫ్లోకి వెళ్ళిపోతున్నాను. ఎవరిలో డిస్టర్బెన్స్ మటుకు ఉందండి. సార్, లక్ష్మారెడ్డి గారి మీదే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది సార్, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. అలాగేనండి. ఐఎమ్ సారీ. నిన్నటి వరకు మనం చదువుకున్నటువంటి అంశాలన్నీ ఒక్కసారి చూసుకుంటే నాట్యశాస్త్రానికి సంబంధించినంత వరకు కూడా మనకు అవగాహన కలగడం కోసం వివిధ అధ్యాయాలలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ మనకు భరతముని పంచమ వేదంగా చెప్తున్నటువంటి నాట్యశాస్త్రాన్ని మనకు అందిస్తూ ఒక విధానంగా వివిధ అధ్యాయాలలో పొందుపరిచినటువంటి అంశాలన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ వాటిని ఒక వరుస క్రమంలో ఒక శ్యోతానికి పుష్పాలను ఎట్లా పెడితే ఒక మాలగా మనకు అందాన్ని ఇస్తుందో అదేవిధంగా ఈ నాట్యశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం అందంగా ఒక ప్రదర్శన ఎట్లా అయితే మనం చేసి దాన్ని ప్రస్ఫుటం చేయగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతోనే నాకు అనిపించినంత వరకు కూడా ఒక పుష్పమాల, ఒక పువ్వు కలిస్తే ఒక మాల ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తుందో అదే విధంగా ఈ 11 అంశాలను క్రోడీకరిస్తూ దాని నుండి మనం రసం అంటే ఏమిటి, రసం ఎట్లా నిష్పన్నం అవుతుంది, దీనిలో లక్షణాలు ఏమిటి, దాని తర్వాత రసంలో వచ్చినటువంటి అనేక వాదములు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటానికి అనువుగా ఈ నాట్యశాస్త్రాన్ని మనకు అందించడం వల్ల పంచమ వేదం అనేటువంటి నామసార్థక్యాన్ని పొందింది అని నా యొక్క అభిప్రాయము, విజ్ఞుల యొక్క అభిప్రాయం కూడా. ఇక ముందు ఈరోజు పాఠంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే రస లక్షణ సూత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే దీనికంటే ముందుగా అసలు ఈ రసము, ఈ రస పదార్థం దీన్ని ఒక పదార్థంగా చూడాలా లేకపోతే అసలు ఏమిటి, దీని యొక్క లక్షణం ఏమిటి అనేది ముందుగా ఆయన చెప్పబోతూ అత్రాహ రసైతి కహ పదార్థ ఉచ్యతే ఆస్వాద్యత్వాత్ అన్నాడు. ఈ రసం అనే పదాన్ని పరిచయం చేస్తూ మనకు 8 రసాలు ఉన్నాయన్నారు. తర్వాత ఇంకొక రసము క్రోడీకరించి దాన్ని నవరసాలుగా కూడా మనకు చెప్పటం జరిగింది. ఈ రసాల మీద కూడా అనేక మంది అనేక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే ఈ రసాన్ని ఏకో రసహ అని చెప్పి భవభూత ఉత్తర రామచరితంలో చెప్పున్నాడు. అలాగే భరతుడు రస సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ రసము అని పరిచయం చేస్తే ఋగ్వేదంలో దీన్ని సోమరసంగా అన్నారు. జలము, పాలు ఇత్యాదిగా వ్యవహరిస్తే అథర్వ వేదానికి వచ్చేసరికి నదిగాను రుచిగాను వ్యవహరించారు.
ఉపనిషత్తులకు వచ్చేసరికి ఇది సారము అన్నారు. ఔషధ శాస్త్రానికి వచ్చేసరికి పాదరసం అని కూడా వ్యవహరించారట. ఇక వేదాంత శాస్త్రానికి వచ్చేసరికి ఇది ఒక ఆత్మ పదార్థంగా కూడా వ్యవహరించారు. ఇక అలంకారికుల దాకా వచ్చేసరికి కావ్య నాటక కళారంగాలకు సంబంధించి దీన్ని కళారసంగా వ్యవహరించడం జరిగింది. ఒక్క రసానికే ఇన్ని నామాలు మనం చూడటం జరిగింది. ఏది చెప్పినప్పటికీ కూడా రసము అనేటువంటిది ఆస్వాదయంతి, అది ఆస్వాదిస్తున్నాం కాబట్టి దాన్ని రసము అంటున్నాము. అయితే రసం అనే పదార్థాన్ని మనం ఎన్ని సందర్భాల్లో చూసినా, ఎన్ని అర్థాల్లో చూసినా దీని నుంచి వచ్చేటువంటిది ఒక అమృత తుల్యమైనటువంటి బ్రహ్మానందము మాత్రమే. ఈ శృంగారాది విషయంలో దీన్ని ఎందుకు ఎలా ప్రయోగింపబడింది అన్న ప్రశ్న వేసుకుంటే, ఆస్వాదింపబడుతోంది కాబట్టి రసము అంటున్నాము. రస్యతే ఆస్వాద్యతే ఇది రసః. ఈ సందర్భంలో మనం ఈ పదాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు యోగుల రీత్యా అతీంద్రియమైన అనుభవం అని, కళల ద్వారా ప్రయోగించిన అది ఒక అద్వితీయమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి ఆనందాన్ని మాత్రమే అందించేది రసంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సంస్కృత వ్యవహారంలో మనం అనేక గ్రంథాలను కానీ కావ్యాలను కానీ మనం చదువుకుంటున్నప్పుడు, వాటిని ప్రదర్శన చేస్తున్నప్పుడు ఈ రస ప్రాధాన్యతతోనే రసానందాన్ని కలిగించగలుగుతాము. అది కూడా ఎవరికి? సహృదయుడైన ప్రేక్షకుడికి. కాబట్టి రసం యొక్క అంతిమ లక్ష్యం రసానందం, సహృదయానందం, సహృదయ వేద్యమైనటువంటి ఆనందాన్ని అందించటమే ఈ రసం యొక్క అంతిమ లక్ష్యం. నహి రసధృతే కశ్యదర్థః ప్రవర్తతే. రసం లేకుండా ఏ అర్థము పొసగదు. అందుకే నేను ముందుగా చెప్పేటప్పుడు భావాల గురించి కాకుండా ముందుగా నేను రసం గురించే వివరణ చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ కశ్చిత్ అర్థః రసాధృతే అన్నాడు. ఏ విషయము కూడా రసం లేకుండా ప్రవర్తించదు కాబట్టి రసము గురించి నేను మాట్లాడుతున్నాను అని చెబుతూ తత్ర విభావానుభావ వ్యభిచారి సంయోగాద్ రస నిష్పత్తి అని తరువాత చెప్పుకొచ్చాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ భరతుడు అర్థ అనే శబ్దాన్ని చెబుతూ దానితో పాటు రసాద్ అనే 2 పదాలపైన తన దృష్టిని కేంద్రీకృతం చేయటం జరిగింది. ఇక్కడ భరతుడు చెప్పినటువంటి అర్థ శబ్దానికి 3 అర్థాలను మనకు చెప్పాడు. వ్యాఖ్యాతలని, నటులు అని, ప్రేక్షకులు అని. ఇది రసాన్ని వీరితో సంబంధం కలిపి మాత్రమే మనం క్రోడీకరించి ఇక్కడ చెప్పవలసి ఉంటుందన్నమాట. అయితే ఈ అర్థం అనేటువంటిది ఏ రకంగా తీసుకోవచ్చు? విభావ అనుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి అంటున్నాడు. విభావాలు మనం చూసాం. ఈ విభావాలు అసలు భావము అంటేనే జ్ఞానం అన్నాం. వ్యక్తీకరిస్తున్నది కనుక ఆ భావాన్ని మనలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉండిపోయినటువంటి భావాలను వ్యక్తీకరిస్తున్నాయి కనుక ఆ విభావాలను మనం ఆ భావం నుంచి విభావాలు, ఆ విభావాలు 2 రకాలుగా ఉంటాయని చెప్పి అందులో మనం 2 విధాలను చూసాం. మనం ఆలంబన విభావము, ఉద్దీపన విభావాలుగా మనం 2 రకాలుగా చూడటం జరిగింది. దీని తర్వాత అనుభావాలు. ఈ విభావాలను అనుసరించే మనకు అనుభావాలు కూడా ఉంటాయని చెప్పుకున్నామండి. వాటిల్లో శృంగారం విషయంలో తీసుకుంటే ప్రేయసి ప్రియులు ఒకరినొకరు కళ్ళార్పకుండా చూసుకోవటం, ఓరగా చూసుకోవటం, వారి మధ్య ప్రేమ పుట్టగానే అది చూసిన ప్రేక్షకుడికేమో ఈ సన్నివేశంలో ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఏమనిపిస్తుందంటే ఆ నటీనటుల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య శృంగారం పుడుతోంది అనేటువంటి విశేష స్పష్టత మనకు కలుగుతుంది. ఇలా చూసుకోవటం, క్రీగంటి చూపులు ఇత్యాదులన్నీ కూడా మనం అనుభవాలుగా మనం చూడటం జరిగింది. ఇవన్నీ ఒక్కొక్క రసంలోనూ ఒక్కొక్క విధంగా మనం ఈ అనుభవాలు అనేటువంటివి మనకు పుడుతూ ఉంటాయి. ఇక వ్యభిచారి భావాలు. ఈ వ్యభిచారి భావాలను మనం మొత్తం 33 వ్యభిచారి భావాలను మనం చూడటం జరిగింది. అంటే స్థాయి భావం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనలో రసానందాన్ని కలిగే వరకు అది శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది. కానీ ఈ వ్యభిచారి భావాలు అనేటువంటివి మనకు ఒక సముద్ర కెరటం ఏ విధంగా అయితే వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందో అదే విధంగా అలలు ఏ విధంగా వచ్చి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయో అదే విధంగా ఈ వ్యభిచారి భావాలు అనేటువంటివి తటస్థంగా ఒక స్థిరత్వం అనేటువంటివి లేకుండా అవి చంచలంగా ఉంటూ ఉంటాయని చెప్పి ఈ వ్యభిచారి భావాలు మధ్య మధ్యలో వచ్చి లుప్తమైపోతూ ఉంటాయని మనకు చెప్పటం జరిగింది. వీటిలో మనకు అనుభవాలు చాలా వరకు బాహ్యంగానే కనిపిస్తాయి. కానీ ఈ వ్యభిచారి భావాలు అనేటువంటివి మనకు చిత్తవృత్తికి లోపల ఉంటాయి కనుక
ఇవి 33 విధాలుగా మనకు చెప్పటం జరిగింది. వీటిని కూడా మనం చూడటం జరిగింది. దీనిలో భాగంగానే మనం త్రాసము, అమర్షము అనేటువంటి వాటికి కూడా మనం అర్థాలు తెలుసుకోవటం జరిగింది. వీటన్నిటి సంయోగం చేత రసం అనేటువంటిది నిష్పన్నమవుతుంది అని పరిచయం చేస్తూ వచ్చాడు. అయితే భరతముని చెప్పిన ఈ 8 రసాల్లోనూ కూడా శృంగార, వీర, రౌద్ర, బీభత్సాలు అనేటువంటివి ప్రధాన రసాలుగా చెప్పుకున్నాము. శృంగారం నుంచి హాస్యము, వీర నుంచి అద్భుతం, రౌద్రం నుంచి కరుణ, బీభత్సం నుంచి భయానకం ఉత్పన్నాలు అవుతాయని చెప్పాం. ఇక శృంగారానుకరణం అంటే ఏమిటి? శృంగార ఆభాసం హాస్యం అవుతుంది. అంటే తక్కిన రసాలు ఆభాసాలు కూడా హాస్యమే అవుతున్నాయి. ఇక వీరకర్మ యొక్క ఫలం అద్భుతానికి దారితీస్తోంది. రౌద్ర కర్మ యొక్క ఫలం కరుణకు, బీభత్స దర్శనం జన్యమైంది కనుక భయానకం. అర్వాచీనులు శాంతాన్ని 9వ రసంగా అంగీకరించి కొందరు శమాన్ని కూడా మనకు స్థాయి భావంగా గ్రహించడం జరిగింది. ఇలా మనం మరికొంతమంది ఏమో నిర్వేదాన్ని కూడా స్థాయి భావంగా చెప్పడం జరిగింది. ఇలా ఉన్న వాటిల్లో మనం ఈ శృంగారాదులు ఏవైతే ఉన్నాయో వాటిని కోమల రసాలుగా చెప్పుకున్నాం. రౌద్రాదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్ధత రసాలుగా మనం చూడటం జరిగింది. లోక వ్యవహారంలో కూడా మనం ఈ శృంగార, వీర, రౌద్ర, బీభత్సాలు అనేటువంటివి ప్రధాన రసాలుగానే మనకు కనబడుతూ ఉంటాయి. రతి అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రాణిలోనూ సాధారణమైన ఒక అంశం అండి. దీనివల్లనే సంసారం అనేటువంటి సంసార చక్ర ఏర్పాటుకు మనకు రతి అనేటువంటిది ముఖ్యం కనుక ఈ సంసారాన్ని పోషించటంలోనూ దాన్ని రక్షించటంలోనూ కూడా ఉత్సాహం అనేది ఆవశ్యకం. ఈ సంసార యాత్రకు విఘాతం కలిగినప్పుడు కలిగేది క్రోధం. ఆ సంసారం విచ్ఛిన్నమైతే కలిగేది జుగుప్స. ఇక అంతల్లో కలిగేది నిర్వేదం. ఒక కావ్యం కావచ్చు, నాట్య ప్రదర్శన కావచ్చు, ఏదైనా సరే ఏకరసంగా మాత్రం మనకు జనించటం ఉండదు. అంటే ఆది నుంచి అంతం వరకు కూడా ఏదో ఒక రసం మీద మాత్రమే అది వర్ణితం కాబడదు. ఒకవేళ అలా వర్ణించినప్పటికీ కూడా అది సహృదయవేద్యం కాలేదు. ప్రతి కావ్యంలోనూ కూడా పలు రసాలు మనకు వర్ణితాలు అవుతూనే ఉంటాయి. వీటిలో ఒక రసం ప్రధానంగా ఉంటుందన్నాం, దాన్ని అంగిరసం అని చెప్పుకున్నాం. మిగిలినవన్నీ కూడా అంగములుగా వ్యవహరింపబడతాయని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. ఇక నహి రసాదృతే కశ్చిదప్యర్థ ప్రవర్తతే విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి అని ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో నాట్యంలో రసహీనమై ఏ అర్థం ప్రవర్తింపదు. అటువంటి రసం విభావ అనుభావ వ్యభిచారీ భావాల సంయోగం వల్ల నిష్పన్నమవుతుంది అని సుప్రసిద్ధమైనటువంటి భరత రససూత్రాన్ని ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు. దీన్ని ఇంకా మనకు అర్థం కావటం కోసం చాలా సహృదయంతో, ఈయన కూడా ఒక సహృదయుడు కావటం చేత ఈ రససూత్రానికి మనకి ఇంకా సుబోధం కావడం కోసం ఉపమానంతో మనకు అర్థమయ్యేలా చేస్తున్నాడు భరతముని. వివిధములైనటువంటి వ్యంజనాలతోనూ ఓషధులతోనూ ఒక ద్రవ్యం కలపడం వల్ల మనకు కొత్త రసం ఏ విధంగా నిష్పన్నం అవుతుందో అదే విధంగా అనేక విధాలైన భావాల కలయిక వల్ల స్థాయి భావాలతో అవి చేరటం వల్ల రస నిష్పత్తి అనేటువంటిది జరుగుతోంది అని చెప్తున్నాడు. ఇప్పుడు బెల్లం ఇత్యాదులతో కలిసినటువంటి ద్రవ్యాలు అవి వ్యంజనాలతోనూ ఓషధులతోనూ కలవటం వల్ల షాడవం మొదలైన రసాలు ఏ విధంగా తయారు చేయబడతాయో అదేవిధంగా అనేక విధాలైన ఈ విభావాది భావాలతో కూడిన స్థాయి భావాలు రసత్వాన్ని పొందుతాయి అంటున్నాడు. ఈ వ్యంజన ఔషధాలతో అంటే రుచికరమైనటువంటి పదార్థాలతో ఈ లోకంలో సంయోగం పొందినటువంటి అన్నాన్ని భుజిస్తున్నటువంటి సుమనస్కులు ఎవరైతే ఉన్నారో, అంటే రుచిని తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో ఈ లౌకికములైనటువంటి షడ్రసాలు అంటే ఏమిటి? లౌకికంలో మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్తములు ఈ 6 రసాలు కూడా కలిసినప్పుడు, ఈ లౌకికమైన పదార్థాలు ఇవి కలిసినప్పుడు ఏమవుతుందంటే వాటిని ఆస్వాదిస్తూ హర్షాదులను పొందుతున్నారు. అలాగే ఈ విభావ అనుభావ వ్యభిచారీ భావాలతో సంయోగం పొందినటువంటి స్థాయి భావాలను చర్వణం చేస్తూ సుమనస్కులైనటువంటి అంటే సహృదయత కలిగిన వారందరూ కూడా అలౌకిక రసాలను అనుభవిస్తూ హర్షాదులను పొందుతున్నారు. ఈ లౌకిక రసాలంటే మనం షడ్రసోపేతంగా చూసామండి. ఇక అలౌకిక రసాలంటే ఏమిటి? ఈ శృంగార, హాస్య, కరుణాది రసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అలౌకిక రసాలు. ఈ హర్షాదులు అన్నప్పుడు ఇక్కడ కొంత వివరణ అవసరం అవుతుంది కనుక మనం ఉగాది పచ్చడి తింటూ ఉంటామండి. దీనిలో మనం షడ్రుచోపేతంగా అది చేసుకున్నప్పుడు ఈ చేదు తెలియకుండా మిగిలినవన్నీ మనం కలుపుకుంటే ఒక రకమైనటువంటి రుచి
అద్వితీయమైన రుచి కలుగుతుంది. ఆ పచ్చడి మనం తింటూ ఆస్వాదిస్తూ ఆనందపడతాం. ఇలా మనం చేస్తున్నప్పుడు తీపితో పాటు చేదు, కారం ఇత్యాదులు రుచులు కూడా మనం అప్పుడు ఏమవుతున్నాయి? అవి ఆస్వాద యోగ్యాలు అవుతున్నాయి. అప్పుడు కూడా మనకు సుఖాన్నే కలిగిస్తున్నాయి. ఇక్కడ సుఖము అంటే ఆనందం అండి. ఆ ఆనందం అలాగే శృంగారంతో పాటు కరుణ, భయానకాది రసాలు కూడా కావ్యము, నాట్యాలలో ఆస్వాద యోగ్యాలే ఆనందాన్ని చేకూరుస్తున్నాయి. కాబట్టి కొన్ని రసాలు దుఃఖాది రూపంలో ఉన్నా వాటి యొక్క ఫలం మనకు ఆనందాన్ని ఇస్తుంది. పూర్వం మనం యుగళ గీతాలు విన్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటున్నాం. దుఃఖాన్ని కలిగించేటువంటి పాటలు విషాద గీతాలు విన్నా కూడా దాని నుంచి మనం ఒక రసానందాన్ని పొందుతున్నాం అని మాట్లాడుకున్నాం. అలాగే లౌకిక రసాలు అనేటువంటిది రసనా వ్యాపారం చేత ఆస్వాదింపబడుతున్నప్పుడు కావ్య నాట్యాలలో ఉన్నటువంటి రసాలు మనోవ్యాపారం చేత ఆస్వాదింపబడుతున్నాయి. కాబట్టే వీటిని మనం నాట్య రసాలు అని వ్యవహరిస్తున్నాం. ఇక ముందుగా మనం మాట్లాడుకున్న ఈ షడ్రసోపేతమైన లౌకిక రసాల అనుభూతి వల్ల సుఖాదులు కలుగుతున్నాయి. నాట్య రసాల అనుభూతి వలన కేవలం ఆనందం మాత్రమే కలుగుతుంది. ఈ రసరూపమైన ఈ ఆనందం యోగులు పొందే బ్రహ్మానంద సహోదరంగా మనం ఇతపూర్వమే మాట్లాడుకున్నామండి. బ్రహ్మానందంలో పరమాత్మ స్వరూపం తప్ప ఇంకేమీ దృగ్గోచరం కాదని చెప్పుకున్నాం. అది అఖండ రూపంగా ఉంటుందని చెప్పాం. కానీ ఈ చిత్తవృత్తులైనటువంటి ఈ 9 స్థాయి భావాల చేత ఉపహితం కావటం వల్ల ఈ రసరూపమైనటువంటి ఈ ఆనందం 9 విధాలుగా మనకు గోచరమవుతోంది. అంటే ఏ రంగుతో కూడిన స్ఫటికం ఏ రంగు రూపంతో కనబడినట్లుగా రసరూపమైన ఆనందానికి ఏ స్థాయి భావం ఉపాధి అవుతుందో ఆ స్థాయికి అనుగుణంగానే అది మనకు అనుభవైక వేద్యం అవుతుంది. అందుచేతనే భర్తముని తన రససూత్రాన్ని చెప్పేటప్పుడు ఈ వివరణ ఆలంబన చేసుకుని విభావ అనుభావ వ్యభిచారీ భావాల సంయోగం వల్ల రసనిష్పత్తి జరగటం సహృదయుడగు ప్రేక్షకుని మనసుల్లోనే అది స్పష్టమవుతోంది. కాబట్టి నాట్యపరంగా చెప్పబడిన ఈ సూత్రం అర్వాచీన కాలంలో తర్వాత ఇది కావ్యపరంగా కూడా దీన్ని అన్వయించుకోవటం జరిగింది. నాట్యపరంగా కావచ్చు, నాట్యపరంగా చూసుకుంటే ప్రేక్షకుల్లో ఈ రస నిష్పత్తి జరిగితేనే అప్పుడు దాని యొక్క సిద్ధిని పొందినట్టు అవుతుంది. అదే కావ్యపరంగా చూస్తే పఠితలో ఎవరైతే పఠిత ఉన్నాడో వాడిలో కనుక ఈ రస నిష్పత్తి జరిగినట్లయితే ఆ కవి యొక్క పాండిత్యానికి సిద్ధి కలుగుతుందిట. ఇలా కావ్యపరంగా కావచ్చు, నాట్యపరంగా కావచ్చు, రసము అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే మనం మాట్లాడుకోవాలి. ఇక దీనిలో మనం రసమని అంటున్నాం కదా, అసలు ఆ పదానికి అర్థం ఏమిటి అని అన్నప్పుడు రస్యతేది రసహ అని నిరుక్త ప్రకారంగా ఒక మాట చెప్పున్నాడు. ఇలా చెబుతూ మనకేమని చెప్పాడు? దీన్ని నువ్వు చెప్పావు, ఇది ఇలా ఉందన్నావు, మరి దీన్ని ఎలా ఆస్వాదిస్తున్నామంటే వ్యంజన సంస్కారం చేత మనం లౌకికంగా వ్యంజనాలతో మనం పోలుస్తూ మనకు చెప్తున్నప్పుడు సుమనస్కులైన పురుషులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని ఆస్వాదిస్తూ ఆ రుచిని ఆస్వాదించడం ద్వారా వచ్చే ఆనందం ఏదైతే ఉందో అది లౌకిక పరంగా చెప్పాడు. తర్వాత ఈ వాచిక, ఆంగిక, సాత్విక అభినయాలతో ప్రదర్శితమవుతున్న వివిధ భావాలతో కూడుకున్నటువంటి స్థాయి భావాలను అవి వ్యంజింపచేస్తున్నాయి. వేటిని వ్యంజింపచేస్తున్నాయి వివిధ భావాలతో అంటే అవి స్థాయి భావాలను వ్యంజింపచేస్తూ సహృదయులైన ప్రేక్షకుల ఆస్వాదనకు కారణమవుతూ హర్షాదులను పొందే విధంగా ఇవి చేస్తున్నాయి. కనుక నాట్య రసాలని ఇక్కడ చెప్పాడు మనకు వ్యంజనాలతో పోలిక చేస్తూ. ఇక మనకు ఇంకా ఏం చెప్తున్నాడు? యదా బహుద్రవ్య యుక్తే వ్యంజనై బహుభి యుతం ఆస్వాదయంతి భుంజానాహ భక్తం భక్తవిదో జనా అని చెప్పి భావాభినయ సంబంధాన్ స్థాయి భావాన్ తదా బుధాః ఆస్వాదయంతి మనసా తస్మాత్ నాట్యరసాః స్మృతాః అన్నాడు. యథా ఏ విధంగా అయితే ఈ భుజిస్తున్న వారు ఉన్నారో, ఎవరైతే ఈ సుమనస్కులు ఉన్నారో వారు కేవలం ఒక్క అన్నాన్ని మాత్రమే, ఏ రకమైన రుచులు లేనటువంటి ఒక అన్నాన్ని మాత్రమే భుజించినప్పుడు వారిలో రసాస్వాదన కలగటంలే. అదే కనుక అనేక ద్రవ్యాలను చేర్చుకుని అనేక వ్యంజనాలతో కూడి అదే అన్నాన్ని కనుక ఆస్వాదించినట్లయితే భోజన ప్రియులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారో అదే విధంగా బుధులు భావ అభినయాలతో కూడినటువంటి స్థాయి భావాలను మనసుతో ఆస్వాదించడం జరుగుతోంది. కాబట్టే వాటిని నాట్యరసాలు అన్నామని చెప్పాడు. దీంట్లో కూడా ఆస్వాద్యం, ఆస్వాదయిత, ఆస్వాద ఫలం గురించి చెప్పాడు. భోగ్యం ఆస్వాద్యంగాను,
భోక్తను ఆస్వాదయతగాను భోగ ఫలాన్ని ఆస్వాద ఫలంగా ఇక్కడ చెప్పటం జరిగింది. మరి ఒక ప్రశ్న వేస్తున్నాడు. రసాలు భావాలు పరస్పర సహకారులుగా ఉంటున్నాయి అంటున్నాం. మరి రసాల నుండి భావాలు పుడుతున్నాయా, భావాల నుండి రసాలు పుడుతున్నాయా అని అనుకున్నప్పుడు రసభావాలకు పరస్పర సంబంధం చేత ఏర్పడతాయని అంటున్నారని ఒక మూడో పక్షం కూడా వచ్చి చేరినప్పుడు రసాల నుండి భావాలు ఉత్పన్నం అవుతున్నాయి, కానీ రసాలను నుంచి భావాలు ఉత్పత్తి కనపడటం లేదు అంటున్నాడు ఇక్కడ. నానాభినయ సంబద్ధాన్ భావయంతి రసానిమాన్ యస్మాత్ తస్మాత్ అమీ భావాహ విజ్ఞేయాః నాట్యయో త్రుభిః అన్నాడు. ఇక్కడ భావాలు అంటే ఏమిటి అని భరతుడు చెప్పబోతూ ఏవేవైతే రసాలను భావింపచేస్తున్నాయో అవి భావాలు. ఇవి అనేక విధాలైన అభినయాలతో హృదయగతములైనటువంటి రసాలను వినింపజేస్తున్నాయని నాట్యశాస్త్రవేత్తలు తెలుసుకోవాలి అని, ఈ బహువిధాలైన ద్రవ్యాల సంయోగం వల్ల నానా ద్రవ్యై బహువిధై వ్యంజనం భావ్యతే యథా ఏవం భావయంతి రసాన్ అభినయై సహా. ఈ బహువిధాలైన ద్రవ్యాల సంయోగం వల్ల వ్యంజనం ఏ విధంగా భావింపబడుతోందో అదేవిధంగా వివిధములైన అభినయాలతో కూడిన భావాల వల్లనే ఈ రసాలనేటువంటివి భావింపబడతాయి. అయితే ఈ భావయంతి అనే క్రియకు మనం ప్రసిద్ధంగా 2 అర్థాలు తీసుకోవాలండి. ఒకటి రసాలను నిష్పన్నం చేయటం ఒకటైతే, సామాజికుల చేత రసాలను అనుభవింపచేయటం. ఇక్కడ ఈ 2 అర్థాలను మనం అన్వయించుకుంటే మొదటి అర్థం ఏమో కవులపరంగా వెళుతుంది, రెండవ అర్థం సామాజికుడైన ప్రేక్షకుడు, వారే సహృదయుడు, వారికి ఇది వర్తించడం జరుగుతుంది. ఇలా విభావాది సంయోగాల వల్ల రస నిష్పత్తి జరుగుతుందని భరతుడు చెప్తూ దానికి దృష్టాంతంగా మనం ఇప్పుడు చూడటం జరిగింది. ఇలా ఔషధాలతోనూ వ్యంజనాలతోనూ కలవటం వల్ల ఒక కొత్తది మనకు రుచి కల్పిస్తుందని, బెల్లం ఇత్యాది ద్రవ్యాలతో వ్యంజనాలతోనూ ఔషధులతోనూ, ఔషధులంటే మనకు తెలుసు కదా, యాలకులు లవంగాలు కుంకుమ పువ్వు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కడవటం వల్ల షాడవం మొదలైన రసాలు ఎలా తయారు చేయబడతాయో అదేవిధంగా అనేక విభావాదులతో కూడినటువంటి స్థాయి భావాలు రసత్వాన్ని పొంది రసం అవుతున్నాయి. ప్రపాణక రసన్యాయాత్ చర్వ్యమాణో రసో భవేత్ అన్నాడు. ఇక్కడ ప్రాణే ఉపసర్గతో పానకం అనే పదం ఉంది. పానకంలో నకారం నకారంగా ఇక్కడ మారటం చూస్తామండి. ఇది వ్యవహారంలో మనం వ్యాకరణ రీత్యా చూసినటువంటిది. ఇలా మనకు లౌకికంగా ఉన్న 6 రుచులు అవి లౌకికేతరమైన అంటే అలౌకిక ఆనందాన్ని కలిగించడానికి శృంగారాది రసాలు ఎలాగో మనకు లౌకిక ఆనందాన్ని కలిగించడానికి షడ్రుచులు కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ విభావాదుల సంయోగం వల్ల రసం పుడుతుందని, రస్యతే ఆస్వాద్యతే ఇది రసహ అని చెప్పి హర్షాదీన్ అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ వాడటం జరిగిందండి. ఇది కేవలం ఏకవచన ప్రయోగంగానే మనకి ఇక్కడ ఎందుకు చెప్పడం జరిగిందంటే, రసం అనేటువంటిది ఎప్పుడూ ఒకటే ఉండదు. అంగిరసం ప్రధానంగా ఉంటే అంగరసాలు కలిపి ఇందులోని అంటే ఒక వ్యక్తిలో మనం చూడండి, త్రిగుణాలే గురించి మనం మాట్లాడుకున్నాం. త్రిగుణంలో ఒక గుణం ప్రవర్తించినప్పుడు, సత్వగుణం ప్రవర్తించినప్పుడు తమ రజోగుణాలు అనేటువంటివి చలనం లేకుండా ఉంటాయి, తటస్థంగా ఉంటాయి. కేవలం ప్రధాన రసం మాత్రమే మనకు అక్కడ ప్రధాన గుణం మాత్రమే అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా రసాల విషయంలో కూడా ఒక రసం ప్రధానంగా ఉన్నప్పుడు మిగిలిన రసాలన్నీ కూడా వాటికి ప్రధానంగా అవి ఉండటం జరుగుతుంది. ఇలా వ్యంజనాలను విభావాలుగాను, ఔషధులను అనుభావాలుగాను, ద్రవ్యాలను వ్యభిచారీ భావాలుగాను ఇక్కడ పోల్చడం జరిగింది. ఈ వంట ఇప్పుడు ఏదైతే మనం ఈ వ్యంజనాలు ఇవన్నీ వంట అంటున్నామో ఈ వంట ప్రక్రియను కేవలం ప్రతిభావంతులే ఉత్పత్తి చేస్తారని, దీన్ని ఆస్వాదించుట తెలిసిన వారు మాత్రమే అనుభవిస్తారని తెలపడం జరిగింది. అయితే ఈ అభినవగుప్తుడు రసాలను ఇట్లా ఆహార పదార్థాలతోనూ ఆస్వాదించడాన్ని రుచి చూడటంతోనూ పోల్చడం ద్వారా కారణం ఏమిటంటే, సమాజంలో ఉన్న అందరూ సహృదయత్వం ఎప్పుడు వస్తుందండి? ఒక కావ్యం పట్ల కానీ ప్రదర్శన పట్ల కానీ అంతర్లీనమైన దృష్టి యొక్క ఎవరికైతే ఉంటుందో వాళ్ళే మనం సహృదయులు అంటున్నాం. కానీ అందరిలోనూ ఇది ఉండాలని లేదుగా. కావ్యాల పట్ల ఆంతరంగికమైనటువంటి ఆలోచన ఉండవలసిన వాళ్ళే ఉండాలనే నియమము లేదు, అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారని మనం అనలేం. అలాంటి వారికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండటం కోసమే వీటిని మనకు ఇక్కడ పరిచయం చేస్తూ చూపించడం జరిగింది. మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నా సరే శృంగారాన్ని మనం ఆలంబన చేసుకుంటూ మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం
భుజించడం అనే క్రియలో కావచ్చు, శృంగారాన్ని తీసుకున్న ఈ రెండిటిలో కూడా మనం ఏమిటి తింటూ కూడా ఆస్వాదనం పొందుతున్నాం, అంటే ఆనందిస్తున్నాం. అలాగే శృంగారము ఇత్యాదుల్లో ఈ శృంగారాన్ని తీసుకుంటే దీనిలో కూడా చిట్టచివరిగా మనం ఆనందాన్ని పొందుతున్నాం. అంటే ఈ రెండిటిలోనూ కూడా ఆనందం అనేటువంటి ఒక చర్య ఉన్నందున ఈ రసం అనే పదాన్ని శృంగారానికి ప్రతీకగా చేస్తూ మనం దీన్ని ప్రతిపాదన చేస్తూ మనకు పరిచయం చేశాడు. ఇలా వ్యంజనాలతో తయారు చేయబడిన ఆహారాలలో రసం లభ్యమవుతుంది. అటువంటి ఆహారాన్ని తినటం పైన దృష్టి సారించే వారికి మాత్రమే ఆ రుచి లభిస్తుంది. దాని ఫలితం ఆనందమే కనుక స్థాయిల్లో ఈ రసం లభ్యమవుతుంది కనుక దాన్ని మనం అభినయం ద్వారా సూచింపబడతాయి కనుక ఆ అభినయం ద్వారా చూస్తున్నటువంటి సహృదయుడికి రసానందం కలుగుతుంది అని చెప్పి మనకు పరిచయం చేస్తూ ఈ రస సూత్రం గురించి వివరణ చేశాడు. అయితే భావము లేని రసం ఉండదు, రసము లేని భావం ఉండదు. అందుచే న రస భావహీన అస్తి న భావ రసవర్జిత పరస్పర కృతాసిద్ధి తయో అభినయే భవేత్ అన్నాడు. భావం లేని రసం ఉండటంలే, రసం లేని భావము ఉండదు. అభినయంలో ముఖ్యంగా ఈ నాట్యంలో రసభావాలు రెండింటి యొక్క సిద్ధి పరస్పర సహకారంతోనే జరుగుతుంది. ఈ నాట్యం సిద్ధి అనేది మనం చూసామండి అక్కడ, దైవ సిద్ధి మానుష సిద్ధి అని. ఈ సిద్ధి పొందటం అంటే ఏమిటి? మానుషపరంగాను దైవబలంగాను కూడా సిద్ధింపబడాలి అంటే భావాలు రసాలు ఒకే ఒకటి మమేకమైపోవాలి, పరస్పరం ఏకీకృతం కాగలగాలి. ఇలా ఏ విధంగా అయితే ఈ వ్యంజనాలు ఔషధాలు కలవటం వల్ల అన్నానికి స్వాదుత్వం కలిగినట్లే ఈ భావాలు రసాలు కూడా పరస్పరము కూడా భావింపచేస్తూ ఉంటాయి అని చెప్పి ఈ భావాలను రసాలను ఈ భావాలనేటువంటివి మనకు రసాలను భావింపచేస్తున్నాయి అన్నప్పుడు భావయంతి అని పూర్వం మనం ఒక క్రియ గురించి మాట్లాడుకున్నామండి. ఆ భావయంతి అనేటువంటి క్రియకు నిష్పన్నం చేయటం అనే అర్థాన్ని మనం చెప్పుకుంటాం. ఈ రసములు భావములను భావింపచేస్తాయి అన్నప్పుడు భావయంతి అనే క్రియకు అర్థాన్ని భావ దివ్య ఉపదేశాన్ని కలిగించటం అని అర్థాన్ని చెప్పుకుంటున్నాం. ఇలా క్రియాభేదం ఉన్నప్పటికీ కూడా భావయంతి అనే ఏకక్రియను ప్రయోగించటం వల్ల అన్యోన్యాశ్రయ దోషం కలదని అభినవగుప్తుడి అభిప్రాయం. అయితే మనం ఇలాంటి దోషాలు మామూలుగా మనకు వ్యాకరణ పారిభాషికలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ రసాన్ని భావాన్ని కూడా మనం మమేకం చేసుకొని చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కనుక మనకు చెప్పేటప్పుడు కూడా భావాన్ని తరువాత చెప్పి రసాన్ని ముందుగా పరిచయం చేశాడు ఇక్కడ. దీనికి కూడా కారణం ఏమిటి అంటే మనం విత్తు నుండి చెట్టు అంటున్నాం. బీజం నుండి వృక్షం ఎలా అయితే పుడుతోందో, వృక్షం నుండి పుష్పము, ఆ పుష్పం నుండి ఫలము ఏ విధంగా పుడుతున్నాయో అదే విధంగా రసాలన్నింటికీ కూడా మూలమవుతున్నాయి, మాతృకవుతున్నాయి. వాటి నుండే ఈ భావాలు ఏర్పడుతున్నాయి. ప్రత్యాది స్థాయి భావాలు రస సంజ్ఞను పొందుతున్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన స్థితి ఉంటుందన్నమాట. ఈ కవిగతమైన రసము బీజం అనుకుంటే ఆ బీజం నుండి పుట్టిన కావ్యమే వృక్షం అవుతోంది. ఈ అభినయాది నట వ్యాపారంతో ఆవిష్కృతాలైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవ పుష్పస్థానీయాలుగా చెప్పుకుంటూ వచ్చాం. మరి సామాజిక రసాస్వాదం ఫలస్థానీయమైంది. ఇలా విశ్వమంతా కూడా రసమయమే. ఇలా కవిగతమైన రసం కావ్యగతమవుతోంది. అందుచేతనే మనకు శృంగారీ చేత్ కవి కావ్యం జాతం రసమయం జగత్ అని మన్యాలోకంలో మనకు ఆనందవర్ధనాచార్యుడు చెప్పడం జరిగింది. అయితే మనం చెప్పుకున్నటువంటి ఈ రసాలలో కొన్ని ప్రధానమైన రసాలు, దాని నుంచి వచ్చేటువంటి కొన్ని రసాలు కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దీనిలో రసాల యొక్క ఉత్పత్తి, వర్ణాలు, దేవతలు వీటి గురించి కూడా మనకు చెప్పబోతూ తత్యేషాం రసానాం ఉత్పత్తి వర్ణ దైవక నిదర్శనాన్ని అభివ్యాఖ్యాస్యామః. తేషాం ఉత్పత్తి హేతవః చత్వారః రసాః తద్యథా శృంగారః రౌద్రః వీరః బీభత్సః ఇది అత్ర. ఇందులో 4 రసాల ఉత్పత్తికి మనకు ప్రధానమైన 4 రసాలు కారణం చెప్పాడు. అవే శృంగార, రౌద్ర, వీర, బీభత్సం అనేటువంటివి 4 ప్రధానంగా మనకు చెప్పాడు. ఇక తరువాత శృంగారాధి భవేద్ హాస్యః రౌద్రాచ్చ కరుణో రసః వీరాశ్చైవాద్భుతోత్పత్తిర్ బీభత్సాచ్చ భయానకః అని చెప్పుకొచ్చారు. ఇందులో మనకు శృంగారం నుండి హాస్యము, రౌద్రం నుండి కరుణ,
వీరం నుండి అద్భుతం, బీభత్సం నుండి భయానక రసాలు పుడతాయి అని మనకు పరిచయం చేశాడు. శృంగారాన్ని అనుకరిస్తే అది హాస్యరసం అవుతుంది. రౌద్ర కర్మ యొక్క ఫలం కరుణ రసం అవుతుంది. వీర కర్మ యొక్క ఫలం అద్భుత రసం అవుతుంది. ఇలాగే బీభత్స దర్శనాల వల్ల భయానకాది వ్యాధులు వస్తాయి అని మనం తెలుసుకోవటం జరిగింది. ఇక ఈ రసాలకు వాటికి సంబంధించి కొన్ని వర్ణాలను, వాటి అధిదేవతలను కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. శ్యామో భవతి శృంగారః సితో హాస్యః ప్రకీర్తితః కపోతః కరుణశ్చైవ రక్తో రౌద్రః ప్రకీర్తితః గౌరో వీరస్తు విజ్ఞేయః కృష్ణశ్చైవ భయానకః నీలార్ణస్తు విభత్సః పీతశ్చైవాద్భుతః స్మృతః అని శృంగారంకి శ్యామవర్ణమని, హాస్యమునకు తెలుపుని, కరుణకు కపోత వర్ణాన్ని, రౌద్రమునకు రక్తవర్ణాన్ని, వీరమునకు గౌరవర్ణాన్ని, భయానకానికి కృష్ణవర్ణాన్ని, అద్భుతానికి పీతవర్ణాన్ని అనగా పసుపు వర్ణాన్ని ఇక్కడ పరిచయం చేసి ఈ శృంగారాది రసాలకు ఒక్కొక్క వర్ణానికి చూపిస్తూ ఇక తరువాత అధిదేవతలను కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. దీనిలో శ్యామో భవతి శృంగారః సితో హాస్యః ప్రకీర్తితః కపోతః కరుణశ్చైవ రక్తో రౌద్రః ప్రకీర్తితః గౌరో వీరస్తు విజ్ఞేయః కృష్ణశ్చైవ భయానకః నీలవర్ణవస్తు బీభత్సః పీతశ్చైవాద్భుతః స్మృతః శృంగారో విష్ణుదేవత్యో హాస్యః ప్రమథ దైవతః రౌద్రో రుద్రాదిదైవత్యః కరణో యమదైవతః బీభత్సస్య మహాకాలః కాలదేవో భయానకః వీరో మహేంద్రదేవః స్యాదద్భుతో బ్రహ్మదైవతః. ఇలా మనకు ఉన్న 8 రసాలకు ముందు వర్ణాలను చెప్పాడు. తరువాత శృంగార రసానికి దైవతాన్ని మనకు విష్ణువుగాను, హాస్య రసానికి ప్రమదగణాలను, కరుణ రసానికి యముడును, రౌద్ర రసానికి రుద్రుడును, వీర రసానికి మహేంద్రుడును, భయానక రసానికి కాలుడుని, భీభత్స రసానికి మహాకాలుడిని, అద్భుత రసానికి బ్రహ్మను సూచించటం జరిగింది. ఇలా మనకు వర్ణాలను దేవతలను ప్రతిపాదన చేయటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుందామండి. నాట్య ప్రదర్శన చేస్తున్నప్పుడు కావ్యాలలో రచించినటువంటివి, చారిత్రక ఘట్టాలలో రచించినటువంటి అంశాలను ఖచ్చితంగా అక్కడ మాట్లాడవలసి ఉంటుంది అని మనం ఇంత పూర్వం తెలుసుకోవటం జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే ఆ ఇతివృత్తాన్ని ఆధారం చేసుకుని ఏ ఏ వర్ణాలు కలిగినటువంటి దుస్తులను ధరించాలి, వారి యొక్క వేషభాషలు ఏ విధంగా ఉండాలి ఇత్యాదులన్నీ కూడా మనకు వివరణ చేయటం జరిగింది. దానికి అనుగుణ్యంగానే ఒక్కొక్క రసానికి ఒక్కొక్క వర్ణాన్ని మనకు చూపిస్తూ ఈ కపోత వర్ణం, ఎరుపు, తెలుపు ఇత్యాదులన్నీ కూడా మనకు చూపించడం జరిగింది. వాటికి అధిపతులు ఎవరు, అధిష్టాన దేవతలు ఎవరు అన్నది కూడా వివరణ చేస్తూ దాన్ని అనుకరించే చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా నాట్యపరంగా కావచ్చు, కావ్యపరంగా కావచ్చు, వాటికి తగిన అనుగుణ్యమైనటువంటి లక్షణాలతో కూడుకునే ఒక శాస్త్రాన్ని మనకు నిబద్ధత చేస్తూ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక ఈ వర్ణాది దేవతలు వీటి అన్ని అంశాలు చెప్పిన తరువాత మేఘాలు వన్ మెసేజ్ అంటే ఈ రసానికి సంబంధించిన ఇంత వివరణాత్మక వ్యాఖ్య చేస్తూ స్థాయి భావాలు, రసాల ఉత్పత్తులు, తర్వాత వర్ణాది దేవతలు ఇత్యాదులన్నీ కూడా చెప్పిన తర్వాత మనకు ప్రకరణాల్లోకి మనల్ని పంపిస్తూ వాటి వివరణ చేసే ముందుగానే మనకి ఏం చెప్తున్నాడు అంటే రసం ఉత్పత్తి కావటానికి కొంత సామగ్రి అవసరం పడుతుంది. ఆ రస సామగ్రి పొందిన తర్వాతే రసానుభూతి కలుగుతుంది. ఆ రసానుభూతి కలగడానికి కూడా కొన్ని అవస్థలు అవసరం పడతాయి అని చెప్పి రస సామగ్రిలో మనకు చెప్పుకొచ్చినవి ఏమిటయ్యా అంటే రస నిష్పత్తి సూత్రాన్ని చెప్తూనే విభావ, అనుభావ, వ్యభిచారీ భావ సంయోగాద్ రస నిష్పత్తి అని చెప్పి వాటిని మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క అంశాన్ని మనకు పరిచయం చేసుకుంటూ తీసుకొచ్చాడు. ఇందులో ఏం చెప్పాడు? రస సామగ్రిలో ఒక్కసారి పునశ్చరణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. ఇక్కడ రసానుభూతి అనేటువంటిది అందరికీ కలగటం లేదండి.
ఆ అనుభూతి సంస్కారవంతమైన వాళ్లకు మాత్రమే కలుగుతుంది అని చెప్పాం. అయితే ఈ సంస్కారం అనేటువంటిది రత్యాది భావాలను ఆస్వాదింపచేసే హృదయ ధర్మం. ఆ సంస్కారానికి తోడు హృదయం కూడా అన్యభావ వివశం కాకుండా వేరే భావాల వైపు వెళ్ళిపోకుండా సుముఖంగా ఉండాలి. ఆయా భావాలకు సుముఖంగా ఇది ఉండగలగాలి. ఇలా హృదయం తమ వశమందు ఉన్నవారిని, స్వవశంలో ఉన్నవారిని మనం సహృదయులు అని వ్యాఖ్య చేశాం. ఈ భావాలు అప్పటికప్పుడు ఎక్కడి నుండో మనకు వచ్చి చేరటం లేదండి. సంస్కార బలం వల్ల బీజరూపంగా సహృదయుల మనసుల్లోనే ఇవి ఉండిపోతున్నాయి. ఈ బీజాలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఇవి రత్యాది భావాలు. ఇవి మొలకెత్తడానికి తగిన అవకాశం లభించినప్పుడే ఆ లభించే పర్యంతం కూడా సుప్తావస్థలో హృదయంలోనే ఇవి అణిగిపోయి ఉంటున్నాయి. కాబట్టే వీటిని వాసనలు అంటున్నాము. ఈ వాసనను నిద్రావస్థయే మనం నిర్వికారాత్మక చిత్తస్థితి అనుకున్నాము. ఇలా హృదయాకర్షమైన సన్నివేశం కావచ్చు, వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఇవి హేతువుగా నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ రత్యాది సంస్కార బలం వల్ల ఉద్భుతాలవుతున్నాయి. ఈ ఉద్భుతాలు కావటానికి హేతువైన సన్నివేశం కావచ్చు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, వీటిని మనం విభావాలు అన్నాం. ఏ విభావం హృదయ సంవాది అవుతుందో ఆ విభావం యొక్క నిరంతర భావనయే దాన్ని ఇందకు చరవణము అన్నాను నేను. అదే సంవేదనము అంటాం. అదే మనకు రసాన్ని ఉద్భవం చేయడానికి హేతువవుతోంది. ఇదే విధంగా తడి తగిలిన తరువాత పొడిగా ఉన్నంత వరకు బీజంలోంచి ఏది పుట్టదండి. ఎలా అయితే తడి తగిలిన తరువాత బీజం నుంచి మొలక ఎట్లా అయితే వస్తుందో నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ రత్యాదులన్నీ కూడా శక్తి సంపన్నం విశిష్టమైన ఈ భావ ఆధారంగానే ఉద్భుతాలవుతున్నాయి. ఇతపూర్వం మనం నిర్వికారంగా ఉన్న చిత్తంలో ఉద్భుతములైన వాటికే మనం భావాలు అన్నాం. అంటే భావం కారణంగా మనసులో కలిగే ప్రథమ వికారము, ప్రథమ చిత్తవృత్తి విశేషమే భావం అంటున్నాం. అందుకే దానికి జ్ఞానము అన్నాం. విభావం కారణం అయితే భావం కార్యంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇలా ఉద్భుతమైన భావం చంచలం కాకుండా రసస్ఫూర్తి పర్యంతం కూడా స్థిరంగా ఉంటే స్థాయి భావం అని పేరు పెట్టాం. ఇటువంటివే రత్యాదులు. ఏ విధమైన ఇతర భావ సంస్కారం కలిగినప్పటికీ కూడా మార్పునకు లోను కాకుండా ఆ భావాలను కూడా తనను లయింప చేసుకునగలిగినటువంటిది. అలాంటి దృఢత్వం కలిగిందే ఈ స్థాయి భావము. కాబట్టే స్థాయి భావాన్ని సముద్రంతోనూ తదితర భావాలను సముద్రపు అలలతోనూ పోల్చాము. అందుకే వ్యభిచారీ భావాలను అలలతో పోల్చుకున్నామండి. ఈ విశిష్టమైన విభేవం హేతువుగా, ఈ విభావాలని హేతువుగా మనం చూసుకుని సహృదయుడైన వ్యక్తి హృదయంలో మొలకెత్తి వికాసాన్ని పొంది రసస్ఫూర్తి పర్యంతం నిలిచి ఉండేటువంటి ఈ భావాలు ఏవైతే ఉన్నాయో అవే స్థాయి భావాలు. ఇలా విభావ చర్వణం వల్ల హృదయంలో స్థిరపడినటువంటి ఈ స్థాయి భావాలు అనుభావ వ్యభిచారీ భావాల సంయోగం చేత వికసితాలవుతాయి. అవే రసోన్ముఖమైనటువంటి స్థితిని సాధించి పెడతాయి. ఈ స్థితిలో ఉద్వేగాలుగా ఈ స్థాయి భావాలు మారేటువంటి అవకాశం మనం చూడగలిగాము. ఈ మూడిటి కలయిక వల్ల మనకి ఏం కలిగింది? హృదయ వికాసానికి కావలసినటువంటి అనుభవాలు అనేటువంటివి రావటం జరిగింది. ఇవి ఎలా వస్తాయా అంటే వాటికి కూడా మనం అక్కడ చిన్న వివరణ చేసుకుంటూ వ్యక్తి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి కటాక్ష వీక్షణాలైతే ఏవైతే ఉన్నాయో అవి ఒక విధమైతే కేవలంగా వచ్చేటువంటి అనుభవాలు కొన్ని ఉంటాయని చెప్పి వాటిని పూర్తిగా చెప్పి హృదయం పూర్తిగా విభావనిష్టం కానవలసినటువంటి అవసరం లేదు అని ఇక్కడ మాట్లాడుకున్నాం ఇంత పూర్వమే. ఇక దీని తరువాత వచ్చినటువంటివే సాత్విక భావాలు. వీటినే మనం స్తంభంతో మొదలుకొని ఇత్యాదులన్నీ కూడా మనం చూసుకున్నాం. ఇందులో సత్వము అంటే హృదయగతమైనటువంటి భావాలను పైకి ప్రకాశింపచేసేటువంటి మానసికమైన వ్యాపారంగా కూడా ఈ సాత్విక భావాల గురించి చెప్పుకుంటూ ఇక తరువాత రాబోతున్నటువంటి ఈ రస నిష్పత్తి సూత్రాల్లో వీటన్నిటినీ క్రోడీకరించి మనకు చెప్పటం జరిగింది. అంటే ఈ రసరూపమైన ఆనందం ఏదైతే ఉందో అది బ్రహ్మానంద సహోదరం అని చెప్పాం. అయితే ఇది ఎవరికి కలుగుతోంది? సామాజికుడికి కలుగుతోంది. ఆ సామాజికుడు ఎవరు? సహృదయమైనటువంటి వాడు, సహృదయుడు అని చెప్పుకొస్తున్నాము. అయితే ఈ సహృద సంవాది అయిన ఈ విభావం సహృదయుని కనులను చెవులను విప్పారింపచేస్తూ దృశ్య శ్రవణ కావ్యాల రూపంలో మనం అందజేయగలుగుతున్నాం. ఒక కవి కేవలం దృశ్యపరంగానే కాకుండా శ్రవ్యపరంగా కూడా సహృదయవేద్యకమైనటువంటి భావాన్ని అందించగలుగుతాడు. కాబట్టి మనం కావ్యాల రూపంలో కావచ్చు, నాట్యాల రూపంలో కావచ్చు,
ఎవరికైనా సరే మనం రసానందాన్ని కల్పించటమే అంతిమ లక్ష్యంగా చేసుకుని ఇటు కవి కానీ ఆ నాట్య ప్రదర్శకుడు కానీ ఆ ప్రదర్శన చేస్తున్నటువంటి నటీనటులు కానీ అదే లక్ష్యంగా పెట్టుకుని సిద్ధిని పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నాయకాదుల ద్వారా అంటే అనుభవాన్ని వారే పొందుతూ వాళ్ళే రసాస్వాదనను పొందుతూ ఆ కావ్యంలో ఉన్న అంశాలను వారే అనుకుంటూ అందులో ఉన్న పాత్రల్లో ఇమిడిపోతూ రసానందాన్ని కలిగించటానికి ప్రయత్నం చేస్తూ ఈ నాయకాదులు తామే సాక్షాత్తుగా అనుభవాన్ని పొందుతున్నప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి అంశాలను సహృదయుడు క్రమంగా అనుభవిస్తూ తనను తాను మరిచిపోతూ స్వపర భేదాలకు నిలయమైనటువంటి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఒక అలౌకిక స్థితికి వెళ్తేనే అదే సమ్యక్ భావనాశీలమైనటువంటి సహృదయునిలో ఉన్నటువంటి సహృదయ వేద్యకమైన రసానందానికి సాధించిన లక్ష్యానికి చిట్ట చివరి పాదంగా మనం చెబుతాము. అయితే ఈ సాధారణీకరణ స్థితిలో సహృదయని బాహ్యేంద్రియాలు పనిచేయటం పూర్తిగా మానివేయటం జరుగుతుంది. స్థాయి భావంతో కూడిన హృదయం, ఆనందంతో కూడిన ఆత్మ, ఇవి రెండూ మాత్రమే అక్కడ పనిచేయటం మొదలు పెడుతుంది. ఇది బ్రహ్మానంద పర్యంతం అంటే ఆ రసస్థితిని మనకు కలిగిస్తుంది. ఇది ఎప్పుడు కలుగుతుంది? ఒక ఉత్తమమైన నాట్యాన్ని చూస్తున్నప్పుడు, ఒక ఉత్తమ కావ్యాన్ని చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు మాత్రమే ఈ రసానుభూతిని మనం పొందగలుగుతున్నాము అని అనుకుంటే తప్పే. ఎందుచేత కేవలం ఒక దృశ్యాన్ని చూస్తేనో వింటేనో కలగదండి. దానిలోకి మనం మనసుని వెళ్ళేలా చేయగలగాలి. కవి హృదయాన్ని చూడగలగాలి. ఆ నటిస్తున్నటువంటి నటునిలోకి మనం ప్రవేశించి అందులో ఉన్నటువంటి ముఖ్య అంశం పట్ల దేనిని మనకు చెప్పదలుచుకున్నాడు అనేటువంటి ప్రకృతి ధర్మంలోకి మనం వెళ్ళగలగాలి. అలా మనం దర్శించినప్పుడు సహృదయుడు తనకు కావలసినటువంటి అన్మితానందాన్ని అంటే ఆ రసానందాన్ని పొందగలుగుతాడు. అంటే అది ఒక తదాత్మ్య స్థితి, ఆనందానుభూతిని పొందే ఇది సర్వకళల్లోనూ ఉంటుందండి. అయితే దానిని అనుభవించాలి అనేటువంటి దృష్టి కలిగిన వాడే సహృదయుడు. ఇక్కడ కావలసిన వాడే సహృదయుడు. ఆత్మ అనేటువంటిది ఆనంద స్వరూపంగా చెప్పాం. ఇది విషయాన్ని అజ్ఞానాంధకారంలో ఇమిడిపోయినటువంటి వ్యక్తిని దాటుకొని ఒక తదాత్మ స్థితిని తీసుకెళ్ళగలిగినప్పుడు ఆ ఆనందాన్ని స్వస్వరూపంతో ప్రకాశింపచేసుకున్నప్పుడు ఈ విభావ అనుభావ వ్యభిచారీ భావాల సంయోగం వల్ల అజ్ఞానావరణం తొలగి ఆ పరిణామ క్రమంలో మన మనసులో ఒక ధృతి కలిగి, విస్తరం కలిగి, వికాసం కలిగి అనేక స్థితులు క్రమంగా సంభవించి అనిర్వచనీయమైనటువంటి ఒక చమత్కారమైనటువంటి విశేషం మనకు కలుగుతుంది. అదే రసానుభూతి. ఇందులో నాట్యశాస్త్రంలో మనకు భరతముని చెప్పాలనుకున్నది కూడా అదేనండి. స్వధర్మాన్ని విడిచి గ్రామ్య ధర్మం వైపు వెళ్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని మరలా మన స్వసంస్కారాలను, మన స్వసంస్కృతిని తెలుసుకోవటం కోసం, స్వధర్మాన్ని పాటించటం కోసం ఆయన పంచమ వేదాన్ని సృష్టించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆయన నుంచే ఈ పంచమ వేదం రావటం, దానిలో ఈ రసానందం గురించి మనకు చెప్పటం భరతముని. దాని తర్వాత కాలంలో అభినవ గుప్తుల వారు మనకెంతో సహృదయంతో మన సామాజికుల్లో ప్రతి వ్యక్తికి కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో దీన్ని చెప్పడం కోసం లౌకికమైనటువంటి షడ్రుచులతో కూడుకున్నటువంటి ఈ వ్యంజనాలతోనూ ఉదాహరణ చెప్తూ ఇటు భుజించటం, అటు ఒక రసాన్ని తీసుకుని శృంగారాన్ని చెబుతూ ఈ రెండిట్లోనూ కూడా ఆనందమే ఉంది కనుక అని పోలిక చేస్తూ మనందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో ఈ నాట్యశాస్త్రాన్ని, అందులోనూ ముఖ్యంగా రస లక్షణ సూత్రాన్ని ఇక్కడ మనకు వివరించడం జరిగింది. ఈ సూత్రంలో గమనిస్తే సంయోగాత్ రస నిష్పత్తి అన్నాం కదా. ఇందులో సంయోగము, నిష్పత్తి అనేవి చాలా ముఖ్యమైన పదాలు. రాబోతున్న తరగతిలో మనం చదువుకోబోతున్న తర్వాత క్లాసుల్లో ఈ సంయోగము, నిష్పత్తి అనేటువంటివి ప్రముఖ స్థానాన్ని వహిస్తాయండి. ఇలా ఒక అనిర్వచనీయమైనటువంటి అద్భుతమైనటువంటి నాట్య సంగ్రహాన్ని చెప్పిన తరువాత నాట్యవేద సంగ్రహంలో 11 అంశాలను రసాలతో మొదలుపెట్టాడు. రసాలతో మొదలుపెట్టి చిట్ట చివరికి రంగము వరకు వాటిని తీసుకొచ్చి దాని తర్వాత రస లక్షణ సూత్రాన్ని మనసుకు పరిచయం చేస్తూ వివరణ చేసి దీని తర్వాత ఒక్కొక్క రసాన్ని మనం ఆమూలాగ్రం కూడా చూస్తామండి. రస ప్రకరణాల రూపంలో శృంగార రసంతో మొదలుపెట్టుకుని శాంతరసం వరకు కూడా
ఒక్కొక్కటి కూడా మనం వివరణాత్మక వ్యాఖ్య చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం నాట్యవేద సంగ్రహం పూర్తి చేసుకున్నాం. తర్వాత రస లక్షణ సూత్రం, విభావ విభిచారి భావాత్ సంయోగాత్ రస నిష్పత్తి, ఇది ఇక్కడ మనకు దీంతో ఇవాళటికి రెండవ పార్ట్ని, అంటే 3 పార్ట్లుగా దీన్ని చదివామండి. ఫస్ట్ క్లాస్లో మనం నాట్యవేద సంగ్రహంలో మొదటి 4 అంశాలు, రెండవ పార్ట్లో మనం 5వ అంశం నుంచి 11వ అంశం వరకు చూసాము. ఈరోజు మనం రసలక్షణ సూత్రం, రస నిష్పత్తి, రసం ఎట్లా పుట్టాలి, దానికి కావలసిన సామగ్రి ఏమిటి, రసానుభూతి ఎలా కలుగుతుంది, రసానందం అంటే ఏమిటి, ఈ అంశాల మీద మనం దృష్టి సారించటం జరిగింది. రాబోయే క్లాసులో మనం ఒక్కొక్క రసం పట్ల శృంగార రసంతో మొదలు పెట్టుకుని మనం కొంచెం వివరణాత్మకంగా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సార్ భాగ్యలక్ష్మి గారు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు నేను అన్వయం చేసుకొని చెప్తాను. ప్రసాద్ గారు చెప్తారా? చెప్పండి సార్, చెప్పండి సార్. నేను ఒక సహృదయుడును అనుకుంటున్నాను. నా సహృదయతకి మిగతా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. నేను సహృదయుడనని నాకు నేను అనుకుంటాను. బ్రహ్మదేవుడు నాట్యవేదాన్ని ప్రసాదించాడు. ఋగ్వేదం నుంచి పాఠాన్ని తీసుకున్నాడు, సామవేదం నుంచి గానాన్ని తీసుకున్నాడు, అవన్నీ తీసుకున్నాడు. రికార్డింగ్ ఆపమంటారా? ఒక్క నిమిషం. వనం నీరజారాణి గారు చెప్తే చేయాలి కదా.